హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎన్ఎస్ బాటిల్ గురించి తెలుసుకుందాం, సరేనా? ప్రతి ఒక్కళ్ళు ఎన్ఎస్ బాటిల్ ఎందుకు వాడాలి, రీజన్, అసలు ఎన్ఎస్ అంటే ఏంటి కనుక్కుందామా? రండి. ఇప్పుడు నేను ఎన్ఎస్ గురించి చెప్తానన్నాను కదా. ఈ ఎన్ఎస్ చేశారు కదా, మనకి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళగానే ఒక్క సెలైన్ కూడా పెట్టలేదండి అంటాం కదా, అదే సెలైన్. ఈ సెలైన్ పెట్టడం వల్ల చాలా అంటే చాలా నార్మల్కి వస్తామండి. మనం డీహైడ్రేషన్లో ఉన్నా, డీహైడ్రేషన్ ఉన్నా, నీరసంగా ఉన్నా, ఏదైనా ఆల్మోస్ట్ మనం సిక్ అయ్యామంటే ఫ్లూయిడ్ పెడితే మన శరీరంలో ఏడి ఉన్నా ఆల్మోస్ట్ అన్నీ తగ్గిపోతాయి. ఇది ఎన్ఎస్ అని చెప్తారు. 500 ml. ఇది 500 ml 90% అండి. ఇది 90 కాదు, 9%. దీంట్లో సోడియం క్లోరైడ్ అయి ఉంటాయండి. ఇది ఇంజెక్షన్ కాదు. ఇంజెక్షన్ అని కూడా ఇక్కడ రాశారు చూడండి. ఇంజెక్షన్ అంటే ఎయిర్ ఎక్కిస్తాం. ఇది సెలైన్. ఎన్ఎస్ అంటే ఎన్ఎస్ నార్మల్. ఎన్ఎస్ అంటే నార్మల్ది, సరేనా? కాబట్టి ఇది ఎవరైనా ఎక్కించుకోవచ్చు. ఇచ్చిన వాళ్ళు వచ్చారు. అయితే ఇది ఎన్ఎస్ అండి. ఎక్కువ శాతం ఇది ఎవరికి పెట్టకూడదు అంటే కార్డియాలజీ పేషెంట్కి పెట్టకూడదు. అన్నీ వైటల్ చూసుకొని, బీపీ చూసుకొని, ఒకవేళ బీపీ అలాంటివి ఏమైనా తక్కువ ఉంటే పెట్టుకోవాలి. అంతేగాని ఎక్కువ బీపీ ఉన్నోళ్ళకి, ఎక్కువ ఉన్నోళ్ళకి ఎన్ఎస్ అనేది యాడ్ చేయకూడదు. అసలు కార్డియాలజీ పేషెంట్కి కూడా ఆల్మోస్ట్ యాడ్ చేయకూడదు ఎన్ఎస్ అనేది. అలానే డయాబెటిక్ ఉన్న పేషెంట్ కూడా ఎన్ఎస్ యాడ్ చేయకూడదు. మనము ఒకవేళ షుగర్ ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు మనం ఎన్ఎస్ వాడామనుకోండి, అప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. కాబట్టి మనం ఇది అనేది ఎక్కువ శాతం వాడకూడదు. డిఎన్ఎస్ అయినా ఎన్ఎస్ అయినా డయాబెటిక్ ఉన్న వాళ్ళని వాడకూడదు. ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, మెసేజ్ చేయండి, నేను దాన్ని క్లియర్ చేస్తాను. బాయ్. చూశారు కదా, ఇలానే ఉంటాయి. కాబట్టి ఎన్ఎస్ అనేది మనము ఎవరైనా ఎక్కించుకోవచ్చు. కాబట్టి నేను చెప్పిన వాళ్ళు మాత్రం వాడవద్దు దయచేసి. ఒకవేళ చెప్పండి, డాక్టర్ గారు మీకు పెట్టేప్పుడు మీరు చెప్పాలి, అండి నాకు ఇది ప్రాబ్లం ఉంది, పెట్టొచ్చా పెట్టొద్దా అనేవి అడగండి. వాళ్ళు చెప్తారు క్లియర్గా. ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చర్ రేట్ అనేది చూసుకోవాలని చూడండి. బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు ఇవన్నీ చూసుకోవాలి. ఎన్ఎస్కైనా ప్రతి ఒక్క డ్రగ్కి మనం చూసుకోవాలి. ఎన్ఎస్ ప్రతి ఒక్కళ్ళు ఎక్కించుకోవచ్చు, నేను చెప్పిన వాళ్ళు తప్ప, సరేనా? అందరు నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు. మెడిసినే కదా అని వదిలేస్తున్నారు. మెడిసినే కదండి. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మెడిసిన్ గురించి చాలా అంటే చాలా అవసరం. ప్రతి ఒక్క ఇంట్లో ఏ మందు దేనికి వాడతారని తెలుసుకోవాలి కదా. మరి నేను చేస్తున్నప్పుడు చూడవచ్చు కదండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, దేని గురించి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేస్తే నేను వాటి గురించి చేయడానికి రెడీగా ఉన్నాను. ఇది ఎన్ఎస్ అంటారు, ఓకేనా? ఎన్ఎస్ అంటే సెలైన్ బాటిల్స్ అంటారు మన న్యాచురల్గా. ఎన్ఎస్ అనేది దాని పేరు. ఇంగ్లీష్లో అయితే ఐవి ఫ్లూయిడ్స్ అంటారు. ఐవి అంటే నరానికి ఎక్కిచ్చే ఫ్లూయిడ్ అని, సరేనా? ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఫాలో అవ్వండి ప్లీజ్. బాయ్. బాయ్ కాదు, చూడండి. తెలుసుకున్నారు కదా ఎన్ఎస్ గురించి. ఈసారి దేని గురించి తెలుసుకోవాలో మీరు కామెంట్ చేయండి, దాని గురించి నేను వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. బాయ్. నిజంగా బాయ్.